పాండురాజు ఏ శాపం వల్ల మరణించాడు? పాండవులు హస్తినాపురం వెళ్ళాక ఎలా ఉన్నారు? భీముణ్ణి చంపడానికి దుర్యోధనుడు వేసిన పథకాలు ఏంటి? భీముడికి అంత బలం ఎలా వచ్చింది? భీముడికి నాగలోకానికి ఉన్న సంబంధం ఏంటి? కౌరవుల పాండవుల విద్య ఎలా సాగింది? ద్రోణ కృప ఎలా జన్మించారు? ఎలా గురువులయ్యారు? కర్ణుడికి పరశురాముడు గురువు ఎలా అయ్యాడు? ఏకలవ్యుడు బొటనవేలు ఎందుకు కోసిచ్చాడు? ఇవన్నీ తెలియాలంటే మహాభారతం పార్ట్ 4 చూడండి. మహాభారతం పార్ట్ 5. పాండవులు కౌరవులు విద్యాభ్యాసం పూర్తయింది. అస్త్రశస్త్రాలతో నైపుణ్యం సాధించారు. ఒకరోజు ద్రోణుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి భీష్ముడు, వ్యాసుడు, విదురుడు, శల్యుడు, కృపుడు, సోమదత్తుడు, శకుని లాంటి పెద్దల ముందు రాజకుమారుల విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయమని కోరాడు. ధృతరాష్ట్రుడు అందుకు సమ్మతించి విదురుని పిలిపించి తగు ఏర్పాట్లు చేయమని కోరాడు. విదురుడి ప్రదర్శనశాలను నిర్మింపజేశాడు. అస్త్ర విద్య ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు గాంధారి సమేతంగా వచ్చాడు. వ్యాస మహర్షి, కృపాచార్యుడు, శల్యుడు, భీముడు, సోమదత్తుడు, విదురుడు తమ తమ ఆసనాలలో ఆసీనులయ్యారు. తేజోమయుడై ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలతో అక్కడికి వచ్చాడు. ఆయన వెనుక పాండవులు, కౌరవులు వయసు క్రమంగా వరుసగా నిలిచారు. ముందుగా రాకుమారులందరూ అస్త్రశస్త్ర ప్రదర్శన చేశారు. ఆ తర్వాత భీముడు, దుర్యోధనుడు గదా యుద్ధ ప్రదర్శన ప్రారంభించి తమ నైపుణ్యం చూపించసాగారు. వారిరువురు తీవ్రంగా పోరాడుకుంటున్నారు. వారి యుద్ధాన్ని చూస్తున్న పౌరులు ఆవేశాలు పెంచుకుంటున్నారు. విదురుడు ధృతరాష్ట్రునికి గాంధారికి జరుగుతున్నది వివరించి చెప్తున్నాడు. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన ద్రోణుడు భీమ దుర్యోధన యుద్ధాన్ని ఆపించాడు. ఆ తర్వాత అర్జునుడు విలువిద్య ప్రదర్శన ఉంటుందని ప్రకటించాడు. అర్జునుడు రంగప్రవేశం చేయగానే జనులు ఆనందోత్సాహాలతో జయ జయధ్వానాలు చేయడం ప్రారంభించారు. కొడుకు ప్రయోజకుడైనందుకు కుంతీదేవి ఆనందించింది. విదురుని ద్వారా విషయం తెలుసుకుని ధృతరాష్ట్రుడు, గాంధారి సంతోషించారు. అర్జునుడు గురువు అనుమతి తీసుకుని ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, వాయువ్యాస్త్రం, మేఘాస్త్రం మొదలైనవి ప్రదర్శించాడు. ప్రజలు అర్జునుడి అస్త్ర విద్య నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో కర్ణుడు రంగస్థల ప్రవేశం చేశాడు. సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుడిని చూసి జనులు విస్మయం చెందారు. కర్ణుడు సభా మధ్యమంలో నిలబడి గురువుకు నమస్కరించి అర్జునుడితో, అర్జున, ఈ విద్యలు ప్రదర్శించడానికి ప్రావీణ్యం అవసరం లేదు. జనం మెచ్చేలా ఈ విద్యలు నేను కూడా ప్రదర్శించగలను అన్నాడు. అది చూసి అర్జునుడు కోపించాడు. దుర్యోధనుడు మాత్రం సంతోషించాడు. కర్ణుడు ద్రోణుని అనుమతితో అర్జునుడు చేసిన విద్యలన్నీ ప్రదర్శించాడు. దుర్యోధనుడు ఆనందంతో కర్ణుని వద్దకు వెళ్ళి తనతో చెలిమి చేయమని కోరాడు. కర్ణుడు అర్జునితో ద్వంద్వ విద్య ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ద్రోణుని అనుమతి కోరాడు. పిలవకుండా వచ్చినందుకు అర్జునుడు కర్ణుడిని ఆక్షేపించాడు. కర్ణుడు అస్త్ర విద్య ప్రదర్శన వీరుల సొత్తు కాదు కనుక ఎవరు పిలవనవసరం లేదని అభిప్రాయం చెప్పాడు. దుర్యోధనుడు వెంటనే కర్ణునికి అర్జునుతో ద్వంద్వ యుద్ధానికి అనుమతిచ్చాడు. ఇరువురి మధ్య యుద్ధం ఘోరంగా సాగుతుంది. ఒక సమయంలో కర్ణుడు ప్రయోగించిన పార్జన్యాస్త్రం అర్జునుని కనిపించకుండా చేయగానే కుంతీదేవి మూర్ఛపోతుంది. అర్జునుడు వాయువ్యాస్త్రంతో ఆ మేఘాలను తొలగించాడు. వ్యవహారం శృతి మించుతుందని గ్రహించిన కృపాచార్యుడు ఇద్దరి మధ్య నిలిచి, కర్ణ, ఇతడు పాండుసుతుడు, క్షత్రియుడు. అర్జునుతో యుద్ధం చేయాలంటే నీవు నీ వంశక్రమం, తల్లిదండ్రుల గురించి చెప్పాలి అన్నాడు. కర్ణుడు బదులు చెప్పలేక సిగ్గుతో తలదించుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి, కులము, శౌర్యము, అధిక సేన కలవారు రాజులుగా అంగీకరించబడతారు కనుక కర్ణుణ్ణి ఇప్పుడే అంగరాజ్యానికి రాజుని చేస్తాను అని చెప్పి వెంటనే భీష్మ, ధృతరాష్ట్రుల అనుమతితో రాజాభిషేక్తుణ్ణి చేశాడు. కర్ణుడు పొంగిపోయి ఆనందంతో, నాకు నీవిచ్చిన గౌరవానికి నీకు నేను ఏమీ చేయగలను అన్నాడు. దుర్యోధనుడు కర్ణుని స్నేహం కావాలని కోరాడు. కర్ణుడు అందుకు అంగీకరించి జీవితాంతం తన స్నేహాన్ని అందిస్తానని మాటిచ్చాడు. అప్పుడు అక్కడికి చేరిన కర్ణుడు తండ్రిని చూసిన భీముడు, సూతపుత్రుడైన నీవు రథం నడుపుకోక అర్జున్తో యుద్ధం ఎందుకు అని చులకనగా మాట్లాడాడు. అందుకు దుర్యోధనుడు, ఇంతటి తేజస్సాలి సూతకులంలో పుడతాడా? అయినా దేవతల పుట్టుక, ఋషుల పుట్టుక, నదుల పుట్టుక, వీరుల పుట్టుక ఎంచకూడదని నీకు తెలియదా? దేవేంద్రుని వజ్రాయుధం దదీజి వెన్నెముక నుండి పుట్టలేదా? పరమశివుని కుమారుడు రెల్లుగడ్డి పొదల్లో పుట్టలేదా? మన గురువుగారు కుంభంలో పుట్టలేదా? ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణులకు పుట్టలేదా? అంతవరకు ఎందుకు, మీ పుట్టుకలు ఎలాంటివి? కాబట్టి కర్ణుని జన్మ గురించి హేళన చెయ్యొద్దని చెప్తాడు. అతడు ఇప్పుడు రాజు అన్నాడు. అలా సూర్యాస్తమయం అయింది. అంతటితో విద్యా ప్రదర్శన ముగిసింది.
దుర్యోధనుడు కర్ణునితో రాజసౌధానికి వెళ్ళాడు. కుంతీదేవి కర్ణుని గుర్తించినా లోకనిందకు భయపడి చెప్పలేకపోయినందుకు వేదన పడింది. రాకుమారుల విద్యా ప్రదర్శన పూర్తయింది. గురుదక్షిణ ఇచ్చే సమయం ఆసన్నమైంది. రాకుమారులంతా గురువుకు ఏమి కావాలో చెప్పమని అడిగారు. పాత పగ గుర్తుకు వచ్చిన ద్రోణుడు గర్వాంధుడైన ద్రుపదుణ్ణి తెచ్చి గురుదక్షిణగా ఇవ్వమని కోరాడు. వెంటనే దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు ద్రోణుడిని తీసుకొని పాంచాల దేశానికి బయలుదేరారు. దుర్యోధనుడు అతని సోదరులు ద్రుపదునితో యుద్ధం చేయడం ప్రారంభించారు. వీరుడైన ద్రుపదుడు కౌరవులందరినీ ఓడించాడు. అది చూసిన అర్జునుడు ధర్మరాజుని ద్రోణుడిని దూరంగా ఉంచి ద్రుపదునితో యుద్ధానికి తలపడ్డాడు. భీముడు ద్రుపదుని సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అర్జునుడు ద్రుపదునితో ద్వంద్వ యుద్ధం చేసి అతన్ని ఓడించి రథచక్రానికి కట్టి తీసుకువచ్చి ద్రోణుని ముందు పడేశాడు. ద్రోణుడు ద్రుపదుని చూసి, ద్రుపద మహారాజు ఇలా దీనంగా పడి ఉన్నారేంటి? ఇప్పటికైనా మదం తగ్గిందా? నన్ను గుర్తుపెట్టారా అని హేళన చేసి అతన్ని విడిచిపెట్టాడు. ద్రుపదుడు ఆ అవమానాన్ని సహించలేకపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుని చేశాడు. ధర్మరాజు 4 తమ్ములతో 4 దిక్కులు జయించి రాజ్యాన్ని విస్తరిస్తూ చక్రవర్తిగా వెలుగొందుతున్నాడు. భీమార్జున పరాక్రమం, నకుల సహదేవుల శత్రుభయంకర యుద్ధాలు ప్రజల మెప్పు పొందాయి. ద్రోణుడు అర్జుని పరాక్రమానికి మెచ్చి బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని ఇచ్చాడు. ద్రోణుడు అస్త్రం మహిమను వివరిస్తూ, అర్జున, నాకు ఇది అగ్నివృషుడు ఇచ్చిన ఈ అస్త్రం అమోఘ శక్తి కలది. ఇది లోకాలను మార్చివేస్తుంది. దీన్ని సామాన్య మానవుల మీద ప్రయోగించకూడదు. ఇప్పుడు నీవు నాకు మరొక గురుదక్షిణ ఇవ్వాలి. ఏ కారణం చేతనైనా నీకు నువ్వుగా నాతో యుద్ధం చేయరాదు అన్నాడు. అర్జునుడు మాటిచ్చాడు. ధర్మరాజు వైభవం చూసి దుర్యోధనుడు సహించలేకపోయాడు. ఒకరోజు తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, పాండవులు మహావీరులు. నీవు ధర్మరాజుని రాజుని చేశావు. మంత్రులు, సామంతులు, ప్రజలు అతన్ని గౌరవిస్తూ ఉన్నారు. నీవు గుడ్డివాడివి కాబట్టి తాత భీష్ముని ప్రతిజ్ఞ వలన ధర్మరాజు మాత్రం తగిన రాజుని ప్రజలు నమ్ముతున్నారు. మిమ్మల్ని ఎవరూ లెక్క చేయడం లేదు. నీవు ఆలోచించి వారిని కొంతకాలం ఇక్కడి నుంచి పంపించినట్లయితే ప్రజలు వారిని మర్చిపోతారు. కాబట్టి మాకు గౌరవం దక్కుతుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు బదులుగా, నాయన దుర్యోధన, నాకు అన్నీ తెలుసు. నేను అంధుడను కనుక రాజకార్యాలను స్వయంగా నిర్వహించలేను. పాండురాజు నాతో యజ్ఞయాగాలు చేయించాడు. రాజులను జయించి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. నన్ను భక్తితో సేవించాడు. కనుక నీకంటే పెద్దవాడైన ధర్మరాజుని యువరాజుని చేశాను. ఇప్పుడు తొలగించలేను అన్నాడు. దుర్యోధనుడు, తండ్రి రాజ్యాధికారం వారసత్వంగా లభించేది. నీవు అంధుడవు కనుక నీ తమ్ముడు రాజ్యపాలన చేశాడు. అతని మీద అభిమానం చూపిన ప్రజలు ధర్మరాజుని రాజుగా చూడాలని కోరుతున్నారు. ఆపై అతని కుమారుడు, ఆపై వారి వంశరాజులవుతారు. మేము వంశపారపర్యంగా బానిసలుగా ఉండవలసిందేనా? ఈ రాజ్యం నీది. నీ తర్వాత మాకు చెందాలి. ప్రజల ఇష్టానుసారం మార్చడానికి కొంతకాలం పాండవులను వారణావతం పంపుతాము. ప్రజలు కొంత మరిచిన తర్వాత వారు తిరిగి వస్తారు అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు, నాయన, నా అభిప్రాయం కూడా అదే, కాని దీనికి విదురుడు, భీష్ముడు అంగీకరించడు అన్నాడు. దానికి దుర్యోధనుడు, మీరు రాజు కాబట్టి అందరూ మీ ఆజ్ఞను పాటిస్తారు. భీష్ముడు సమభావం కలవాడు గనక ఏమీ అనడు. అశ్వత్థామ నాతో ఉంటాడు గనక అతని మీద ప్రేమతో ద్రోణుడు నన్ను విడువడు. విదురుడు పాండవ పక్షం అయినా ఒక్కడే ఏమీ చేయలేడు. కనుక మీరు ఇందుకు ఒప్పుకొని తీరాలి అని బలవంతం చేశాడు. గత్యంతరం లేక ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. తండ్రి అనుమతి తీసుకుని దుర్యోధనుడు తన కపట ఉపాయం అమల్లో పెట్టాడు. ముందుగా కొందరు మంత్రులను పంపి పాండవులకు వారణావాతం గురించి ఆసక్తి కలిగేలా చెప్పించాడు. వాళ్ళు గొప్పగా వర్ణించిన విధానం వారణావతం చూడాలన్న కుతూహలం పాండవుల్లో కలిగింది. ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, నాయన ధర్మరాజా, నీ తండ్రి పాండురాజు గొప్ప కీర్తి గడించాడు. కాలవశాత్తు ఆయన ఇప్పుడు లేనప్పటికీ నీవు నీ తమ్ములు తండ్రికి తగిన తనయులు. ఇంతకాలం రాజ్యభారాన్ని మోసి అలసిపోయారు. కనుక వారణావతంలో మీ తల్లితో కొంతకాలం విశ్రాంతి తీసుకొని రండి. గంగా తీరాన ఉన్న ఆ నగరం అత్యంత సుఖప్రదమైన నగరం అని విన్నాను. నా మాట కాదనరనే భావంతో నేను ఇది చెప్తున్నాను అన్నాడు. పెద్ద తండ్రి ప్రేమతో చెప్పిన మాటను కాదనలేక ధర్మరాజు, భీష్మ, ద్రోణ, కృపాచార్యుల ఆశీర్వాదం తీసుకొని తల్లిని, తమ్ములను వెంటబెట్టుకొని వారణావతం బయలుదేరాడు. అది చూసిన దుర్యోధనుడు ఆనందపడ్డాడు.
దుర్యోధనుడు పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణుని పిలిచి వారణావతంలో పాండవుల కొరకు లక్క, మట్టి, నెయ్యి మిశ్రమంతో చేసిన గృహాలను నిర్మించి వాటిలో పాండవులు ఏమరపాటుగా ఉన్న సమయం చూసి ఆ గృహాలను తగలబెట్టు. వారి మరణ వార్తను తీసుకువస్తే నీవు జీవితాంతం భోగాలను అనుభవించవచ్చు అని అతన్ని ప్రలోభ పెడతాడు. పురోచనుడు అందుకు అంగీకరించాడు. పాండవులు శతశృంగం నుండి వచ్చే సమయానికి వారి వయసు వరుసగా 16, 15, 14, 13, 13 సంవత్సరాలు. ఆ తర్వాత వారు 13 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. వారణావతానికి వెళ్లే సమయానికి వారి వయసు వరుసగా 29, 28, 26, 25, 25 సంవత్సరాలు. తల్లితో సహా వారణావతానికి బయలుదేరుతున్న పాండవులను చూసి పౌరులు పాండవుల అడ్డు తొలగించుకోవాలని వారిని వారణావతానికి పంపుతున్నారని గ్రహించారు. భీష్ముడు మొదలైన వారు అడ్డు చెప్పనందుకు కలత చెందారు. పాండవులు లేని రాజ్యంలో ప్రజలు మేము ఉండలేమని భావించి వారు వెంట నడవసాగారు. వారితో ధర్మరాజు పెద్దనాన్న కోరిక మీద వెళ్తున్నామని, తిరిగి వస్తామని చెప్పి వారిని పంపించాడు. విదురుడు మాత్రం మరికొంత దూరం వారి వెంట వెళ్ళి నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు. తర్వాత కుంతీదేవి వద్ద సెలవు తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. విదురుని మాటలు అర్థం కాని కుంతీదేవి విదురుడు ఏం చెప్పాడు అని ధర్మరాజును అడిగింది. ధర్మరాజు తల్లితో, అమ్మ, విషాగ్నుల వలన అపకారం జరగవచ్చని అప్రమత్తంగా ఉండమని చెప్పాడు. దుర్యోధనుని వెంట ఉండి అతను మనకు అపకారం తలపెడితే మనకు తెలియజేస్తానని చెప్పాడు అన్నాడు. విదురుని ప్రేమకు కుంతీతో సహా అందరూ ఆనందించారు. వారణావత ప్రజలు కుంతీదేవికి, పాండవులకు ఘనంగా స్వాగతం చెప్పారు. వారి కోసం పురోచనుడు నిర్మించిన గృహాలను చూపించి అందులో ఉండమన్నారు. శిల్పాచారుడైన పురోచనుడిని తగిన విధంగా పూజించి సత్కరించారు. పుణ్యాహవచనం చేసి గృహప్రవేశం చేశారు. ఆ గృహాన్ని అణువణువు పరిశీలించిన ధర్మరాజుకి అందులో ఏదో కృత్రిమత్వం కనిపించింది. భీముణ్ణి పిలిచి ఆ గోడలను చూపించి వాటి నుండి ఏదో వింత వాసన వస్తుందని చెప్పాడు. భీముడు అది చూసి, అన్నయ్య, వీటి నుండి లక్క తైలం కలిపిన వాసన వస్తుంది. గృహ సమీపంలో ఆయుధాగారం ఉంది, ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాడు. విదురుడు చెప్పిన విషాగ్నులు ఇవే అని వారికి అర్థమైంది. భీముడు ఆవేశపడి, అన్నయ్య, మన ఇప్పటి వరకు ఉన్న పాత ఇంటిలో ఉండి పురోచనుని ఇంటితో సహా తగలబెడదామా అన్నాడు. ధర్మరాజు భీమునితో, భీమా, తొందరపడకు, మనకు విషయం తెలిసింది గనక జాగ్రత్తగా ఉందాము. మనకు ఈ విషయం తెలిసిందని తెలిస్తే దుర్యోధనుడు, పురోచనుడు వేరే ఉపాయం పన్నుతారు. అది మనకు తెలియకపోవచ్చు కనుక ఏమీ తెలియనట్లు ఉందాము అన్నాడు. పురోచనుడు పాండవుల సేవ నిమిత్తం ఒక బోయ వనితను నియమించారు. ఆమెకు 5 కొడుకులు. వారంతా పాండవుల కదలికలను ఎప్పటికప్పుడు పురోచనునికి చేరవేస్తున్నారు. హస్తినలో దుర్యోధనుని కుట్ర తెలుసుకున్న విదురుడు ఒక మనిషిని పాండవుల వద్దకు పంపాడు. విదురుడు చెప్పిన సంకేతం చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు. అతడు ధర్మరాజుతో, ధర్మనందన, రాబో కృష్ణ చతుర్దశి నాడు పురోచనుడు లక్క ఇంటిని తగలబెడతాడు. కాబట్టి ఈ గృహం నుండి సొరంగ మార్గం త్రవ్వమని విదురుడు నన్ను పంపాడు అన్నాడు. ధర్మరాజు విదురుని దూరదృష్టికి ఆశ్చర్యపడి ఆ కనకుడికి అనుమతి ఇచ్చాడు. కనకుడు లక్క ఇంటి నుండి బయటికి తవ్వి సొరంగ మార్గం ఏర్పాటు చేశాడు. భీముడు దాన్ని పరిశీలించి సంతోషపడ్డాడు. కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి వారణావతంలోని ముత్తైదువులకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణాలిచ్చి సత్కరించింది. ఆ రోజు రాత్రి బోయవంత కొడుకులతో కళ్ళు సేవించింది. అందరూ నిద్రమత్తులోకి జారుకున్నారు. తర్వాత భీముడు తల్లిని, సోదరులను సొరంగ మార్గంలో పంపించి ముందుగా పురోచనుని ఇంటికి నిప్పు పెట్టి, ఆ తర్వాత తాము నివసించిన ఇంటికి నిప్పు పెట్టి, ఆఖరిగా ఆయుధాగారానికి నిప్పు పెట్టి కనికుడికి తాము క్షేమంగా ఉన్నామని చెప్పాడు. ఆ తర్వాత భీముడు కూడా సొరంగ మార్గం ద్వారా అన్నదమ్ములను, తల్లిని కలుసుకున్నాడు. వడివడిగా నడుస్తూ వెళుతున్న మిగిలిన వారు భీముడి వేగాన్ని అందుకోలేకపోయారు. భీముడు తల్లిని వీపు మీద ఎక్కించుకొని ధర్మరాజుని, అర్జున్ని చెరు ఒక భుజంపై ఎక్కించుకొని వడివడిగా నడిచాడు. తెల్లవారగానే వారణావత ప్రజలకు లక్క ఇల్లు తగలబడిన విషయం తెలిసింది. ధృతరాష్ట్రుని కుట్రకు ప్రజలు ఎంతగానో అతన్ని నిందించారు. అందరూ వచ్చి బూడిద కుప్పలలోని బోయవనితను, ఆమె కుమారుల శవాలను చూసి కుంతీదేవి పాండవులు అనుకొని బోరున విలపించారు. కనికుడు జనంలో చేరిపోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్లు నటిస్తూ తాను తవ్విన సొరంగ మార్గంలో పోసి దాన్ని కనపడకుండా చేశాడు. వెంటనే హస్తినాపురానికి వెళ్లి విదురునికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని చెప్పాడు. వారణావతంలోని ప్రజలు పాండవులు మరణించారని ధృతరాష్ట్రునికి తెలియజేశారు. భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఎంతో దుఃఖించారు.
వారితో చేరి విదురుడు దుఃఖిస్తున్నట్లు నటించాడు. దుర్యోధనుడు ఎంతో సంతోషించినా పురోచరుని మరణం బాధ కలిగించింది. సొరంగ మార్గం నుండి పాండవులు వారణావతానికి దక్షిణంగా ప్రయాణించసాగారు. తర్వాత పాండవులు ఎటు వెళ్లారు, ఎలాంటి రాక్షసిని కలిశారు, ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారు, తప్పించుకున్నారా లేదా తెలియాలంటే పార్ట్ 6 కోసం వేచి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి, నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి.